తులారాశి వారు ఈరోజు అకస్మాత్తుగా రుణాలు చేస్తారు. ఆర్థిక విషయాలు చాలా వరకు కూడా తులారాశి వారికి నిరాశ కలిగిస్తాయి. అనారోగ్య సమస్యలు తద్వారా ఔషధ సేవనం కూడా ఈరోజు వీరికి ఉంటుందని చెప్పవచ్చు. ఆభరణాల విషయంలోనూ వాహనాల విషయంలోనూ ఎంత జాగ్రత్త వహిస్తే ఈరోజు ఈ రాశి వారికి అంత మంచిది. దేవాలయాలు కూడా సందర్శిస్తారు. వ్యాపారస్తుల వారికి వ్యాపార లావాదేవీలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగస్తుల వారికి ఉద్యోగాలు నిరుత్సాహం తప్పదని చెప్పవచ్చు. పారిశ్రామిక వైద్య రంగాల వారికి ఒత్తిడులు మరింత అధికమవుతాయి. విద్యార్థులకు కూడా కొన్ని అవకాశాలు అందినట్టే అంది తప్పిపోతాయి. మహిళలకు కుటుంబ సమస్యలు మరింత అధికమవుతాయి. షేర్ల క్రయ విక్రయాల్లో ఆశించిన లాభాలు కష్టమని చెప్పవచ్చు. తులారాశి వారికి ఇవాళ కలిసి వచ్చే రంగు గోధుమ రంగు మరియు ఆకుపచ్చ రంగు. పరిహారాల విషయానికి వస్తే తులారాశి వారు ప్రతి ఒక్కరు కూడా ఆంజనేయ స్వామి వారిని పూజించడం చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి పనుల్లో ఆటంకాలు అధికంగా ఉంటాయి. రుణ ప్రయత్నాలు కూడా ఈరోజు ఈ రాశి వారు ముమ్మరం చేస్తారు. ఆర్థిక ఇబ్బందులు కూడా అధికమవుతాయి. ప్రయాణాలు చేసేటప్పుడు ఈ రాశి వారు చాలా జాగ్రత్త వహించాలి. అనుకోని ఖర్చులు కూడా వీరికి ఎదురవుతాయి. స్నేహితులతోటి కలహాలు కూడా ఏర్పడతాయి. ప్రత్యర్థులు కొన్ని గట్టి సమస్యలను సృష్టించే ప్రయత్నం చేస్తారు. కావున జాగ్రత్త వహించాలి. వ్యాపారస్తుల వారికి వ్యాపార లావాదేవీలు ముందుకు సాగవు. ఉద్యోగస్తుల వారికి అదనపు బాధ్యతలు స్వీకరించక తప్పదు. పారిశ్రామిక రాజకీయ వర్గాల వారికి విదేశీ పర్యటనలు రద్దవుతాయి. సినీ కళాకారులకు చుకాకులు అధికమవుతాయి. విద్యార్థులకు కూడా కొంత నిరాశగానే గడుస్తుంది. మహిళలకు అనారోగ్య సమస్యలు మరింత అధికమవుతాయి. షేర్ల క్రయ విక్రయాలు సామాన్యంగా సాగుతాయి. వృశ్చిక రాశి వారికి ఇవాళ కాసు వచ్చే రంగు నలుపు రంగు మరియు తెలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి ప్రతి ఒక్కరూ కూడా శ్రీ సత్యనారాయణ స్వామి వారిని పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారు బంధువులను కలుసుకుని కొన్ని ముఖ్య విషయాలు చర్చిస్తారు. కొన్ని ముఖ్య నిర్ణయాలు కూడా ఈరోజు తీసుకునే ప్రయత్నం చేస్తారు. తమను వ్యతిరేకించే వారిని సైతం అనుకూలంగా మార్చుకునే విషయంలో విజయం సాధిస్తారు. ఆలోచనలన్నీ కూడా ఈరోజు ధనురాశి వారికి కార్యరూపం దాలుస్తాయి. తీర్థయాత్రలు చేయాలి అన్న కోరిక కూడా నెరవేరుతుంది. ఆస్తి విషయంలో అగ్రిమెంట్స్ కూడా చేసుకుంటారు. ఏవైతే కార్యక్రమాలు ప్రారంభం చేస్తారో వాటిలో విజయం కలుగుతుంది.